నేను ప్రతి వాళ్ళకి చెప్తాను, అమ్మ బేబీ ఇట్లా కడుపులో 26 వీక్స్ నుంచి బేబీకి వినికిడి ఉంటుంది. మనం ఏమేం మాట్లాడుతుందో కూడా ఆ బేబీ వింటుంది, అర్థమవుతుంది. సో టాక్ టు ద బేబీ 26 వీక్స్. ఇప్పుడు ఈ మధ్య ఇంకా ముందు నుంచే మాట్లాడమని చెప్తున్నారు. సో ఆ టైంలో ఒకవేళ ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణము కండ్యూసివ్గా లేదనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడడము, ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడకపోవడము, కింద దింపడము, అలాంటిది ఆ కోపంతో వ్యవహరించడము, ఇలాంటివన్నీ కూడా బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా నేను చెప్తాను కనుక వీటన్నిటికీ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ థెరపీ. చక్కటి మ్యూజిక్ వింటూ వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ 9 months కూడా ఈ ఈ విష్ణు సహస్రనామాలు, తర్వాత లలిత సహస్రనామం, తర్వాత గాయత్రి మంత్రము, హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా వినమని చెప్తాను. ఒక్కొక్క ఫేత్, మీ ఫేత్కు ప్రకారము అలాంటి మ్యూజిక్ వినండి అని చెప్తాను. సో ఇది విన్న తర్వాత పుట్టిన బేబీస్ మీద మేము పరీక్ష చేసినాం. ఫస్ట్ ఏంటంటే ఏ బేబీ కనుక మేము రౌండ్స్ చేస్తున్నప్పుడు చూస్తాం కదా, అస్సలు వాళ్ళు ఏమి ప్రాబ్లం ఇవ్వరు, చక్కగా పడుకుంటారు, లేస్తారు, పాలు తాగుతారు, నవ్వుతారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, అలా క్రమబద్ధంగా చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మేము ఏం అడుగుతామంటే వెంటనే అడుగుతాం. అందరికీ మనం చెప్తామండి, ప్రతి ఒక్కరికి కూడా ఏది మంచో అందరికీ చెప్తూ ఉంటాం, కానీ అందరూ పాటించాలని లేదు. వాళ్ళ ప్రాప్తమో వాళ్ళ ప్రారంభం ప్రకారము అది పాటిస్తూ ఉంటారు. సో మేము అడుగుతామంట, మీరు ఏం చేస్తారు ప్రెగ్నెన్సీలో అంటే వాళ్ళు అంటారనమాట, ఇలా కాదు, మేము తప్పకుండా మేము పాటలు విన్నాము, తర్వాత ఇవన్నీ విష్ణు సహస్రనామాలు పాజిటివ్ యాటిట్యూడ్తో ఇవన్నీ మంత్రాలు మేము విన్నాము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, మ్యూజిక్ కూడా విన్నాము అని చెప్తామన్నమాట, చెప్తారు పేషెంట్స్. సో దాంతో మాకు ఉన్న యొక్క నమ్మకము ఇంకా బలపడిపోయింది.